నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే మద్దిపాడు మండలం దొడ్డవారపాడు హరిజనవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉప్పగుండూరి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ గోరంట్ల చిరంజీవి, మండవ వెంకటస్వామి, దుగ్గినేని నరసింహారావు, ముప్పా రవి మరియు గ్రామ నాయకులు, చర్చి పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్కి వెళ్ళే ముందు మన మందిరానికి వచ్చారు. యేసప్ప గారి ద్వారా ప్రార్థన చేసుకొని విజయం సాధించారు. అదేవిధంగా మరలా విజయం చేకూర్చాలని కోరుకుంటూ యేసప్ప గారిని ప్రార్థన బడి స్తోత్రములను కట్ చేస్తూ మీరు తోడుగా ఉండండి. ఏ సహాయం దయచేయం. దేవునికి స్తోత్రం. మన గౌరవ ఎమ్మెల్యే అయిన బిఎన్ విజయ్ కుమార్ గారి చిరంజీవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. 30,000 వచ్చినాయి. ఆ 30,000 దేనికి కూడా సరిపోని పరిస్థితి. మందిరం అప్పుడు కొత్తగా బిగిన్ చేశాము. బిగిన్ చేసినప్పుడు అది కట్టడానికి కూడా మన స్తోమత సరిపోనటువంటి పరిస్థితి. మందిరంలోనే మనము ప్రార్థన జరుపుకోవడం జరిగింది. ఆ వచ్చిన క్రమంలో మన పెద్దలు అన్నను కలవడం జరిగింది. కలిసినప్పుడు మందిరము దాన్ని రెడీ చేసుకోవడానికి అన్న కృషి ఎంతో ఉంది. అందుకని అందరి తరఫున నీకు మందిరంలో నీ పాత్ర చాలా ఉందన్న. మా పెద్దలందరూ బయటికి వచ్చేవాళ్ళు కాదు, మీ దగ్గరికి కనపడరు ఎక్కువ, కానీ మనస్ఫూర్తిగా మందిరం ఆ విధంగా మేము చేసుకోవడానికి సహకరించారు. అందువల్ల మీకు మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అప్పుడు కూడా మనము ఓపెనింగ్ అనేది మీ దాంట్లో చేయించుకోవాలన్నారు, కానీ కుదరలేదు. అంతకుముందు నుంచే పూర్తి కాకముందు నుంచే దాంట్లో ప్రార్థనలు జరుగు. మరలా ఈ ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు మా పెద్దలందరూ కలిసి మిమ్మల్ని ఎట్లయినా సరే ఓపెనింగ్ పిలిచి విజయ్ కుమార్ గారి అడ్డ, అదేవిధంగా ఇంకా మరికొంతకాలం ఇంకా రాబోయే ఎలక్షన్ లో కూడా మీరే జయం పొందాలని ప్రభు అభినందనీయము. అందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా చిరంజీవి గారికి ఓకే ఓకే సార్. ఈరోజు మనం ఈ చర్చి ఇంతకుముందు హైవేలో పోయినప్పుడు మనం 3,40,000 గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. దాన్ని ఎలా చేయాలని నేను సంఘాల కోసం సార్ కాడికి పోవడం జరిగింది. పోయినప్పుడు సారు సలహా ఇచ్చాడు, కమ్యూనిటీ టార్గెట్ పెట్టి మీకు నేను జోడిస్తానన్నాడు. ఫస్ట్ 5 లక్షలు శాంక్షన్ చేశారు. వర్క్ చేసాము సార్, సార్ లేదన్నాము. మళ్ళీ 5 లక్షలు ఇచ్చాడు. 13 లక్షలతోటి మందిర నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఎంప్లాయీస్ ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ 5-6 ఉంటారు. వాళ్ళు ఇక నేను కొంతమంది కలిసి సొందాలు వేసుకొని ఇది ఒక 2-4 లక్షలు 3 లక్షలు అయింది. మళ్ళీ నిర్మాణం చేయడం జరిగింది. ఈ మందిరం అందరూ ఐక్యతగా ఉండి నడుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసమును సమాధానమును ఇక్కడ చేరినటువంటి బిడ్డలకు అందరికీ రాకుండా బిడ్డలకు ఇంకొక సమయాన్ని పొడిగించుటకు ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించును గాక.
ఆమేన్. ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాము. అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భోజనంలో కూడా కాలనీల్లో, ముఖ్యంగా కాలనీలో సిమెంట్ రోడ్లు వేయించి ఆ సిమెంట్ రోడ్ కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా పెద్దలు అన్నకి సత్కరించుకుంటారు. సత్కరించుకున్న తర్వాత అన్నతోటి చిరంజీవితోటి 2 మాటలు మాట్లాడించుకున్నాక మనం ముగించుకున్నాం. పెద్దలు చర్చ్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన దైవ సేవకులు చిరంజీవి గారు, మధుపాటి నాగేశ్వర గారు, వెంకటస్వామి గారు, ఇక్కడ మన సంఘ పెద్దలు, ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ అందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక చిరంజీవి గారు చెప్పినప్పుడు నేను మొదటి ఎమ్మెల్యేగా 2009-14లో ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది సంఘ పెద్దలు అందరూ వచ్చి ఇలా చర్చి కట్టాలి, 3.5 లక్షలే ఉంది, చాలా ఖర్చు అవుతుంది, ఏదైనా సందా కోసం వచ్చారు. యాక్చువల్గా నా దగ్గరికి ఎంత కొంత సందా ఇవ్వమని వచ్చారు. సో నేను ఆ రోజు మీ అందరూ ఐక్యతగా ఉంది నా దగ్గరికి వస్తే నేను ఒక కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఒక డబ్బులు ఇస్తానని ఫస్ట్ 5 లక్షలు, తర్వాత ఇంకొక 5 లక్షలు ఇచ్చి 13.5 లక్షలకి ఈ మందిరం ఆ రోజు పూర్తి చేశాను. సో అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నా కాన్స్టిట్యున్సీలో నాకు చాలా కట్టాను. ఇది ఎప్పుడు కనపడే మందిరం, ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడల్లా కనపడుతుంది ఈ మందిరం. సో అందుకని చాలా సంతోషంగా. రెండవ విషయానికి వస్తే ఈ కాలనీలో ఆ రోజు ప్రతి రోడ్డు ఒకేసారి సిమెంట్ రోడ్లు అన్నీ వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. సో ఆ రోజు కూడా ఎన్నో గ్రామాలు ఉన్నా కానీ ఇక్కడ వెంకటరాజు 2 కోట్లు ఒకేసారి ఆ రోజులలో 5-10 లక్షలు లీటర్ ఎక్కువ ఒకేసారి 2 కోట్ల రూపాయలు మొత్తం సిమెంట్ రోడ్లు ఎస్సీ కాలనీకి 2 వేయించారు ఆ రోజు. సో ఈ కాలనీకి వీళ్ళందరి అందరితో నాకు మంచి సంబంధాలు ఇవన్నీ చేసి చాలా సంతోషంగా. ఎందుకంటే మేమెంత అనుకున్నా కానీ దైవ నిర్ణయం ఉంటారు. మేము అనుకున్నాం కానీ ఆ రోజు జరిగింది. రోడ్ల విషయం కూడా మీకు చెప్పాల్సిన సందర్భం ఏంటంటే ఆ రోజు అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో పేర్ని నారాయణ ఉంటారు. ఆయన తర్వాత గుడ్డుపాటి మంత్రి అప్పుడు వైసీపీలో ఉంటారు. సో ఆ రోజు వాళ్ళు వైసీపీకి వెళ్తే డబ్బులు వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి ఇస్తే నేను అప్పుడు కిరణ్ కుమార్ వెళ్ళి సార్ నేను పార్టీలో ఉన్నాను, మీరు అక్కడ వాళ్ళకందరికి ఇచ్చారు, వాళ్ళు క్యాన్సిల్ చేసి నాకు ఇవ్వాలి డబ్బులు తీసుకుని వచ్చి ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు. సో ఈ రోజు కూడా ఎప్పుడో ఒకసారి నాకు కనపడలేదు, లేదా నీకు నేనేమన్నాయని చెప్పి అసలు డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారంటే నేను చెప్పాను నీ డబ్బులే నాకు మీద అయ్యాక నేను తీసుకొని వచ్చి పెట్టుకున్నాను. అందుకని ఏంటంటే నాకు చాలా గుర్తు ఈ కాలనీకి ఇంత చేసినాను. నేను అదృష్టంగా వచ్చి మీ అందరూ కూడా నాకు అనేక సందర్భాలు మీ అందరూ సపోర్ట్ చేశాను. ధన్యవాదాలు తెలుపు. రాబోయే కాలంలో కూడా నా చేతనైనంత సహాయం ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమం ఒంగోలు గాంధీనగర్ 3 బొమ్మల సెంటర్ వద్ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దాసరి సుందరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రజలందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కులను కాపాడాలని తెలిపారు. కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కటికాల కార్తీక్, అంబేద్కర్ అభిమాని బ్రహ్మాజీ, అంబేద్కర్ యువజన సంఘం కార్యకర్త బి రాజు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ
రాజ్యాంగ ఆమోద దినోత్సవం వర్ధిల్లాలి భారత స్వాతంత్రం వర్ధిల్లాలి భారత స్వాతంత్రం వర్ధిల్లాలి భారత స్వాతంత్రం వర్ధిల్లాలి రాజ్యాంగ ఆమోద దినోత్సవం వర్ధిల్లాలి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు దాసరి సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు కరెక్ట్గా 75 సంవత్సరాల క్రితము భారత దేశానికి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాటి దేశ అధ్యక్షులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా వారికి రాజ్యాంగాన్ని ఇచ్చిన రోజు. ఆ సందర్భంగా కూడా రాజ్యాంగాన్ని ఆమోదించడం కూడా జరిగింది. అయితే ఆ రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఈ దేశంలో మనుషులందరికీ సమాన హక్కులు ఉండాలని, భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వాతంత్రం, సమానత్వం, సోషలిజం, అలాగే సౌభ్రాతృత్వం అనేటువంటి గణతంత్ర రాజ్యంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఆయన ఆ విధంగా రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. ఆ సందర్భంగా కులానికి మతానికి అతీతంగా అన్ని మతాలు అన్ని కులాలను కూడా రాజ్యాంగం ఆమోదిస్తూ సమాన హక్కులకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వాలు జరుపుకోవడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగంలో అణగారిన వర్గాలకి, యువతకి, అలాగే వివిధ రకాలైనటువంటి ప్రజలకి సమాన హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగాన్ని ఆ విధంగా మనం ఈ 75 ఏళ్ళ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సమాన హక్కులను కూడా కాలరాయటం కోసం ఈ దేశంలో కొంతమంది కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. ఎవరంటే ఆనాడు రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి కొంతమంది మత ఉన్మాద శక్తులు ఆ విధంగా రాజ్యాంగం కాదు, ఇది మనుధర్మ శాస్త్రం కావాలా, ఈ రాజ్యాంగం అందరికి హక్కులు కల్పిస్తూ ఉంది, మాకు ఖచ్చితంగా వర్ణ వివక్షత ఉండాలనే ఒక దుర్బుద్ధితోటి ఆనాడే దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈనాడికి వచ్చే వరకు ఏంటంటే వాళ్ళంతా ఈ రాజ్యాంగాన్ని ఇప్పటికి కూడా ఆమోదించకుండా వాళ్ళు మనుధర్మ శాస్త్ర రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మనుధర్మ శాస్త్రం వస్తే రాజ్యాంగం హక్కు అయితే ఆనాడు స్వాతంత్రానికి ముందు మనుషులు అనే వాళ్ళకి వర్ణ వివక్షతను అంటగట్టి దళితులు అంటరాని వాళ్ళు గాను బహుజనులు హక్కులు లేకుండా చేయటం కానీ, అట్లాగే కొంతమందికి క్షత్రియ బ్రాహ్మణ వైశ్య కులస్తులుగా ఉండేటువంటి వాళ్ళకే ఈ దేశ సంపదని హక్కులను కట్టబెట్టడం అనేది ఆ మనుధర్మ శాస్త్రం యొక్క లక్ష్యం. ఆ మనుధర్మ శాస్త్రానికి ఖచ్చితంగా సమానంగా ఉండేటువంటి అవకాశం ఉండదు, వాళ్ళకి ఆ ఇష్టం ఉండదు. అందరూ కూడా ఏంటంటే విభజనతోటి కొంతమంది విలాసాలుగా ఉంటే కొంతమంది శ్రమ చేసి మాకు బానిసగా ఉన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుధర్మ శాస్త్రం, అలాంటి మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ భూమి మీదకి భారత ఉపఖండానికి తీసుకురావడానికి కొంతమంది ఉన్మాద శక్తులు ఆ విధంగా RSS లాంటి
మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. వాటి ఎడల ఈ దేశ పౌరులంతా కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా వహించి ఖచ్చితంగా వాళ్ళందరినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో భారత రాజ్యాంగం మన ప్రాణవాయువు రాజ్యాంగంలోనే ఉంది. ఆ రాజ్యాంగమే రద్దు చేస్తే మన బతుకులు చిత్రం అవుతాయి. ప్రజలకి శాంతి, సౌఖ్యం, సుఖం, ఆస్తులు ఎలాంటి హక్కులు లేకుండా ఖచ్చితంగా వర్ణ వివక్షత 5-6 వర్గాలుగా ఈ దేశంలో ఉండే ప్రజలు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. దాన్ని అవసరం ఉంది. ఈ దేశ స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతనే ఉందని కూడా ఈ సందర్భంగా మనం అంతా దీక్ష పూరుదామని కూడా నేను మీ అందరికీ, దేశ ప్రజలకి, ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో దేశ ప్రజలకి 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే భారత రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం తొంగలో దొక్కి దాన్ని రద్దు చేసే దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మనమంతా ఐక్యంగా ఉండి రద్దు చేసిని పోరాడి మనం భారత రాజ్యాంగాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, ఎందుకు వల్ల అంటే రాజ్యాంగాన్ని వాళ్ళు రద్దుగాని చేస్తే మనం ఎన్నో ఇబ్బందులు పడతాం, ఎన్నో అవమానాలు పడతాం. వెనకటి రోజుల్లో ఏ విధంగా స్వాతంత్రం రాకముందు ఏ విధంగా మనం అవమానాలు పడ్డామో ఆ విధంగా మనం తయారవుతాం. అది RSS రహస్య సర్క్యులేషన్. అది వెంటనే రాజ్యాంగ ఆమోదాన్ని వాళ్ళు రద్దు చేయకుండా మనల్ని అందరికి ఐక్యంగా పోరాడి రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం. జై అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, ఆమోదించాలి రాజ్యాంగాన్ని. నా పేరు కార్తీక్, అంబేద్కర్ యువజన సంఘ జిల్లా అధ్యక్షుడిని. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. భారత రాజ్యాంగంలో ప్రజల కొరకు ఎన్నో హక్కులు కల్పించడం జరిగింది. వీటి గురించి అందరూ తెలుసుకోవాలి, రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవను అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం భారత రాజ్యాంగ విధి విధానం. వీ వాంట్ గ్లోబల్ పీస్, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు జడ్పీ కాలనీలో వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరంలో ఉదయం నుండి సామూహిక వ్రతాలు, సుమారుగా 3500 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా రాత్రికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భజన కార్యక్రమాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతలో ఆవిడ స్వామి సర్వదేవతా అయితే శ్రీరాముడు ఆ బోధన భాగవతంలో మార్గదర్శిగా నిలిచారో అదే అడుగు చేశారని ఆనందపడ్డారు. मुस्लिम ईसाई आते हैं तेरे द्वारे। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव ओंकारं भव
ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా गुरुस्कर भव शिरडी के साई पति के बाबा तुम हो हमारे प्यारे साई बाबा तुम हो हमारे प्यारे साई बाबा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः अरुणाचल शिव अरुणा వీడింది నా భక్తులు నన్ను పిలుస్తున్నారు అని పెద్దగా పలికి అక్కడ ఉన్న కొన్ని మల్లెపూలను నేలపై విసిరివేయగా అవి సాయిబాబా అని అక్షరాలుగా ఏర్పడ్డాయి. అప్పుడు స్వామి నేను వెళ్తున్నాను. ఆంజనేయులు గారి తోటలో ఉన్న ఒక రాతిపై కూర్చొని ఈనాడు ప్రపంచమంతా మారుమోగుతున్న మానస భజనను పాడసాగారు. దేహములు వేరైనా దివ్యత్వం ఒక్కటే. ఈనాడు పెద్ద పుట్టుగా సుపరిచితురాలైన శ్రీమతి గాలి శారదాదేవి గారు షిరిడి సాయికి అపార భక్తి. सर्वधर्म स्वरूपा साई सर्वधर्म स्वरूपा साई पार्वती के अवतारा मेरे बाबा मेरे साई मेरे बाबा मेरे साई साई राम साई
ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జన్మదినోత్సవం 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఉదయాన్నే ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, తదుపరి 10 గంటలకు సత్యసాయి వ్రతాలు, అదేవిధంగా 12:30కు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం సంగీత విభావరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఒంగోలు నగరంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు డోలా బాలాంజనేయ స్వామివారు, అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే శాసనసభ్యులు దోమశాల జనార్దన్ రావు గారు, అలాగే కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు వీరందరూ మందిరానికి విచ్చేసి వారు ఇక్కడ స్వామివారికి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరితో పాటు కలిసి భోజనాలు ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమంలో 3500 మంది పాల్గొన్నారు. అదేవిధంగా సత్యసాయి వ్రతంలో 250 మంది పాల్గొన్నారు. అందరూ స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా పొందినారు. సాయిరాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.